మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోనే ఆప్కాబ్ అంటే రైతాంగానికి ఒక వెన్నెముక్క లాంటిది. అనేక జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అమరావతిలో ఆప్కాబ్లో అనేక రుణాలు తీసుకుంటారు, వేల లక్షల రూపాయలు. మరి చాలామంది రైతులు కూడా కొంతమంది సకాలంలో చెల్లిస్తారు. చాలా జిల్లాల్లో ఇప్పటికీ కూడా కొన్ని బకాయిలు అయితే ఆప్కాబ్కి ఉన్నాయి. మరి ఆప్కాబ్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఉంగుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు గన్ని వీరాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్ 2వ స్థానంలో నిలిచింది లాభాల బాటలో. అదేవిధంగా రైతాంగానికి ఏం కావాలో అవన్నీ కూడా రుణాలు ఇచ్చే విషయంలో కూడా సెకండ్ ప్లేస్ రావడం కూడా మరి ఇటీవల సిమ్లాలో మరి ఆ యొక్క అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో గన్ని వీరాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాం. మరి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్ నంబర్ 1 స్థానంలో పెడతానికి ఒక రైతాంగ సమైక్య నాయకుడిగా, రైతుల పట్ల అవగాహన ఉన్న నాయకుడిగా గన్ని వీరాయణ గారికి మంచి అవగాహన ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారు నెక్స్ట్ టైంకి అనేది ఆకాంక్షిస్తూ, సిమ్లాలో ఏం జరిగింది, మరి ఆప్కాబ్ రుణాలు ఏంటి, ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది, గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఏంటి, రైతాంగం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు వారిని అడిగి తీసుకుందాం. సార్ నమస్తే సార్. మీకు ముందుగా అభినందనలు. మీరు చైర్మన్ అయిన తర్వాత అప్పటి వరకు మరి దాని ప్రాసెస్ అంతా జరిగినప్పుడు కూడా మరి అదృష్టం కూడా ఉండాలి. గన్ని వీరాయణ గారు అంటేనే సహజంగా అదృష్టవంతం అని చెప్పి రాజకీయాలు అంటుంటారు. చైర్మన్ అయిన తర్వాత సిమ్లాలో మీరు భారతదేశంలో ఒక కీలకమైన అన్ని రాష్ట్రాల చైర్మన్లు వచ్చినప్పుడు ఏపీకి ఒక మంచి అవకాశం రావటం, సెకండ్ ప్లేస్ రావటం ఎట్లా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా ఎంటీవీ డిజిటల్ టీవీ ప్రేక్షకులకు కానీ యాజమాన్యానికి కానీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మీ టీవీ ద్వారా అప్కాబ్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ బోర్డు ఏదైతే ఉందో అప్కాబ్ మరి దేశంలోనే పనితీరులో 2వ స్థానం వచ్చిన సందర్భంలో కృతజ్ఞతలు చెప్పినటువంటి ఎంటీవీ యాజమాన్యానికి కానీ ఎంటీవీ మరి ఎవరైతే ప్రేక్షకులు కానీ వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. అయితే నేను పదవిపై చేపట్టి సుమారు 4 నెలలకు మాత్రమే పూర్తయింది. అయితే ఈ అవార్డు గత సంవత్సర కాలం నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే పనిచేస్తూ ఉందో ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా నడుస్తూ ఉందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి. అటువంటి ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఒక సంవత్సరం క్రితం వరకు కూడా కోఆపరేటివ్ బ్యాంకులు అంటే ప్రజల్లో కానీ రైతుల్లో కానీ కొంత అపనమ్మకం అన్నమాట వాస్తవం. ఎందుకంటే అదంతా కూడా కంప్యూటరైజేషన్ లేకపోవటం వలన అకౌంటెన్సీ అంతా కూడా లెడ్జర్లో నాటిలో ఉండి అక్కడ వాస్తవికతకు దూరంగా ఉండటం, అక్కడ లెడ్జర్లో చూస్తే ఒకలాగా ఉంటుంది, బ్యాంకు వ్యవహారం చూస్తే ఇంకొకలాగా ఉండే అటువంటి పరిస్థితుల్లో మరి మన జిల్లాలో దురదృష్టవశాత్తు కొన్ని బ్యాంకులు కూడా అవకతవకలకు పాల్పడినటువంటి సందర్భంలో 6-7 బ్యాంకులు అయితే 150 నుంచి 160 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే అదంతా కూడా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మరి అప్కాబ్ చైర్మన్గా నాకు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు మరి కూటమి ధర్మంలో నాకు పొత్తులో నా సీటు జనసేనకి వెళ్ళినప్పుడు మేమంతా కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క మరి మా నియోజకవర్గం కాకుండా జిల్లాలో కూడా ఎక్కడా కూడా నా లెవెల్ బెస్ట్ నా శక్తికి మించి పనిచేసి అందరితో పాటు నేను కూడా మరి బాగా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉంటే మనమంతా కూడా రైతు కుటుంబాన్ని చూసిన వాళ్ళమే. మనందరికీ కూడా మరి ఇటువంటి పోస్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్. నా అదృష్టం ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారికి నా మనసులో ఉన్న మాట చెప్పి నేను ఇలాగ అందరూ రైతు కుటుంబాన్ని తెచ్చాను కాబట్టి నాకు కూడా రైతులకు ఏదో సేవ చేయాలనేటువంటి తపన నాకు ఉంది సార్. అప్కాబ్ చైర్మన్ పదవి నాకు ఇప్పించండి, నేను కష్టపడి పనిచేస్తానటువంటి సందర్భంలో మరి నాకు తెలిసి ఇది అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ రాష్ట్రంలో అడిగిన పదవి ఇచ్చిన వ్యక్తిని నేనే అని చెప్పి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. నేను అడిగిన పదవి నాకు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, నేను ఖచ్చితంగా పనిచేస్తాను అన్నటువంటి సందర్భంలో మరి జనసేన సోదరులకు కూడా యాక్చువల్గా వెస్ట్ గోదావరి డీసీబీ చైర్మన్ అయితే మరి పొత్తులో భాగంగా జనసేనకు కూడా ఇచ్చినటువంటి సందర్భం పూర్తిగా వాస్తవం. అటువంటి సందర్భంలో మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే మరి కొడుకులపూడి గోవింద్ గారు చిన్నబాబు గారు ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో పెద్ద మనసుతో సహకరించి అప్కాబ్ చైర్మన్ నాకు ఇవ్వాల్సి ఉన్నప్పుడు డీసీబీ చైర్మన్గా కూడా నాకు అవకాశం ఖచ్చితంగా ఉండాలన్న వాస్తవ విషయంతో మరి జనసేన వారు కూడా నాకు సహకరించినందుకు జనసేన పార్టీ కూడా పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అప్కాబ్ గురించి చెప్పాలంటే అప్కాబ్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, అంటే అటానమస్ బాడీ, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక బ్యాంకులాగా వ్యవహరించేటువంటి సంస్థ అప్కాబ్. ఈ సంస్థ గురించి ఒక మాటలో చెప్పాలంటే అప్కాబ్కి పర్ సంవత్సరం ఫర్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత అంటే సుమారు 50,000 కోట్ల రూపాయలు ఒక అప్కాబే. అదే కాకుండా 13 ఉమ్మడి జిల్లాల్లో ఏదైతే 13 డీసీబీలు ఉన్నాయో ఆ డీసీజీబీల్లో ఉన్నటువంటి 13 డీసీబీల టర్న్ ఓవర్ 60,000 కోట్లు, సుమారు 60,000 కోట్ల రూపాయలు డీసీబీలు, 50,000 కోట్ల రూపాయలు అప్కాబు. అదే కాకుండా ప్యాక్స్ సహకార సంఘాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా రుణాలు చూస్తూ ఉంటే 30 నుంచి 35,000 కోట్ల రూపాయలు, అంటే అది 60,000 కోట్లు. మరి ప్యాక్స్లో 35,000 కోట్లు, 95,000 ప్లస్ అప్కాబు 50,000, 1,45,000 కోట్లు, అంటే 1,50,000 కోట్లు. ఇందులో కొంత డబ్లింగ్ ఉంటుంది, ఎందుకంటే డీసీబీ ఇచ్చిన రుణమే అక్కడ కనపడుతుంది కాబట్టి. అయినా సరే 1,10,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగినటువంటి అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థకి చైర్మన్గా నాకు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, మనమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినాడు, రైతు బాధలు కానీ, రైతుకు సేవాల్సినటువంటి మరి చేయూత కానీ, రైతుల అవసరాలు కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి సందర్భంలో మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 డీసీబీ చైర్మన్లు కానీ, ఈ మా కోఆపరేటివ్ సహకార రంగంలో పనిచేసినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ మా కుటుంబ సభ్యులు ఉన్నారో మా ఎండీ దగ్గర నుంచి ప్యాక్లో పనిచేసేటువంటి చివరి ఉద్యోగం వరకు కూడా మేమంతా కూడా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేయడమే కాకుండా ఖచ్చితంగా ఏదైతే 13 డీసీబీలు ఉన్నాయో ఈ 13 డీసీబీల్లో వెస్ట్ గోదావరి డీసీబీ ఉమ్మడి డీసీబీ జిల్లా, అలాగే ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లా డీసీబీ 2 డీసీబీలు నష్టాల్లో ఉన్నాయి. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి అవకతవకల వల్ల మరి ఇక్కడ సుమారు 100 కోట్ల రూపాయలు, అక్కడ 150 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా 1 సంవత్సరం కాలం మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది మేమంతా కూడా కుర్చీలో కూర్చొని 1 సంవత్సరాల కాలంలో నష్టాల్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా డీసీబీని లాభాల్లోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో మేం కానీ అధికారులం కానీ, అలాగే మరి అందరు కూడా మన అదృష్టవశాత్తు, మరి నా అదృష్టవశాత్తు కాదు ఇది, మన అందరి అదృష్టవశాత్తు అప్కాబ్ చైర్మన్ కూడా మనకు రావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్యాంకుల కన్నా కూడా మరి నష్టాల్లో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల డీసీబీలు కూడా మరింత ఇతోధిక సహాయం చేయటమే కాకుండా మిగతా జిల్లాల డీసీబీలతో పోల్చుకుంటే 1%, 1.5% తక్కువ వడ్డీకి కూడా ఈ 2 యొక్క డీసీబీలు కూడా 1,000 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ మన సంతకం పెట్టాను. ఎందుకంటే తక్కువ వడ్డీకి ఇక్కడ ఇవ్వటం వల్ల నష్టాల్లో ఉన్నటువంటి ఈ బ్యాంకులు లాభాలకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ 2 బ్యాంకులు కూడా కొంత అదనపు సహాయం కూడా మరి ప్రకటించేటువంటి అవకాశం అప్కాబ్ చైర్మన్గా నాకు వచ్చినందుకు అన్ని జిల్లాల డీసీబీ చైర్మన్లు కానీ, అలాగే మరి మా ఎండీ గారు అధికారులు ఎవరు ఆర్సీఎస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మరి సహాయ సహకారాలతో మంచి అటెంప్ట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ 5 సంవత్సరాల, అంటే 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 1 సంవత్సరం 4 మాసాలు అయిపోయింది, దగ్గర ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ సుమారు 4 సంవత్సరాలు ఈ కాలంలో అప్కాబ్ని దేశంలోనే మరి మొదటి స్థానాన్ని తీసుకొచ్చే ప్రక్రియ ఖచ్చితంగా మేము సాధిస్తామన్న నమ్మకం మాకైతే ఉంది. అలాగే ఇంతకుముందు ఈ జిల్లాలో ఏదైతే మరి రైతువారీగా ఉన్నాయో అక్కడక్కడ కూడా చిన్న ఇబ్బందులు కూడా అవకతవకలు జరిగి ఈ యొక్క బ్యాంకుల మీద నమ్మకం సన్నగిలినటువంటి సందర్భంలో ఈరోజు మేమంతా కూడా, ఉదాహరణకి మన జిల్లాలో ఉందనుకోండి అప్లాండ్లో ఆయిల్ ఫామ్ రైతులంతా కూడా నెలకి 400 నుంచి 500 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఒక్క పామాయిల్ రైతులకే వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంటుంది పంట డబ్బు. అలాగే అప్కాబ్లో వాణిజ్య పంటలకు కానీ, అలాగే డెల్టాలో ఏదైతే ఉందో ఆక్వా పరిశ్రమ కానీ, అలాగే రాయలసీమలో ఏదైతే ఉన్నాయో హార్టికల్చర్, సెరికల్చర్ కానీ, వీటిలన్నింటినీ కూడా డివైడ్ చేసుకుని రాబోయే రోజు నేను ఆల్రెడీ కూడా 3-4 జిల్లాల డీసీబీలను కూడా సందర్శించి అక్కడ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి
అప్కాబ్ తరపున కానీ లేకపోతే అక్కడ డీసీపీల తరపున కానీ నూతనంగా కంపారిటివ్ కమర్షియల్ బ్యాంక్స్తో మనం పోటీ పడే విధంగా కూడా అన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం. రాగల రోజుల్లో జెట్ స్పీడ్తో మా సేవలంతా కూడా మరింత ద్విగుణీకృతంగా రైతులందరికీ కూడా వెళ్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో కంప్యూటరైజేషన్ పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంటుంది మన రాష్ట్రంలో ఏదైతే డిజిటలైజేషన్ కంప్యూటరైజేషన్ ఇక్కడ పూర్తిగా అయిన సందర్భంలో ఈవేళ కమర్షియల్ బ్యాంకులో ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ యూపీఏలు కానీ కమర్షియల్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఈవేళ ప్యాక్స్ కానీ డీసీపీ కానీ అప్కాబ్ కానీ వచ్చినటువంటి సందర్భంలో రానున్న రోజుల్లో మరి కమర్షియల్ బ్యాంక్స్తో పోటీపడి ఇంకా వాళ్ళకన్నా కూడా తక్కువ వడ్డీకి కూడా మనం ఇస్తానికి ట్రై చేసి రాగల రోజుల్లో అప్కాబ్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 13 డీసీబీల చైర్మన్లు కానీ మా ఎండీ గారు మా అప్కాబ్ ఎండీ కానీ అప్కాబ్ ఉద్యోగులు కానీ డీసీబీ ఉద్యోగులు కానీ ప్యాక్స్ ఉద్యోగులు కానీ మేమంతా కూడా ఒక కుటుంబంలాగా పనిచేసి రాగల రోజుల్లో రైతులందరికీ కూడా సేవ చేయడంలో ఖచ్చితంగా ముందుంటామని చెప్పి మీ ద్వారా రైతు సోదరులందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆప్కాబ్ ద్వారా అనేక రుణాలు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారు, వేల కోట్ల రూపాయలు. మరి వీళ్ళకి చాలామంది కూడా రుణాలు సబ్సిడీ మీద తీసుకుని చెల్లించకుండా ఎగగొట్టిన జిల్లాలు చాలా జిల్లాలు ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారన్నారు ఈ జాబితాలో. మరి ఈ 4 నెలల్లో మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ జాబితాలో ఆ ప్రముఖులు ఎవరు అనేది గుర్తించారా? మీరేమైనా వసూలు చేసే అవకాశం కనిపిస్తుందంట? ఇక్కడ ప్రముఖులు అనే దానికన్నా కొన్ని బ్యాంకులు రాష్ట్రంలో ఉదాహరణకి మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక 6-7 బ్యాంకులు పూర్తి స్థాయిలో మరి అక్కడ అవకతవకలు జరిగినటువంటి విధానాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 100 నుంచి 150 కోట్ల రూపాయల నష్టం ఆ ఒక 5-6 బ్యాంకుల్లోనే ఉంది. టీ నరసాపురం అని, లేకపోతే చింతలపూడి అని, లేకపోతే రంగాపురం అని, ఏదో ఒక 5-6 బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి ఈ జిల్లాలో. అవి కూడా భారీ స్థాయిలో అక్కడ అవినీతి జరగటం వల్లనో అవకతవకలు జరగటం వల్లనో మరి నిజంగా మీరు అన్నట్టు ఇక్కడ ఒక 100 నుంచి 150 కోట్ల రూపాయల నష్టం ఈవేళ డీసీపీ చూస్తూ ఉంటే ఆ 5-6 బ్యాంకులే కారణం. వాటి మీద కూడా దృష్టి పెట్టాం, రికార్డులన్నీ కూడా తెప్పించుకుంటా ఉన్నాం. ఎవరైతే వ్యక్తులు కానీ ఏవైతే శక్తులు కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి వెనక ఉండి ప్రోత్సహించేటువంటి పేర్లు కానీ రాగల రోజుల్లో పారదర్శకంగా విచారణ జరగటమే కాకుండా బాధ్యులైన వారిని శిక్షించడమే కాకుండా దాన్ని శిక్షించకన్నా ముందు రికవరీ మాకు ముఖ్యం. బ్యాంకు మనకు బతకాలంటే ఎవరైతే అవకతవకలు చేసి ఆ బ్యాంకులన్నీ కూడా నష్టాల్లోకి వెళ్ళినాయో ఆ నష్టాలను రికవరీ చేసినప్పుడే మనం నిజమైన మరి విజయం సాధించినట్టు. కాబట్టి మన జిల్లా కానీ ఇతర జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే బ్యాంక్ అనేటప్పటికి ట్రాన్సాక్షన్లో ప్రతి చోట కూడా కొంత పర్సంటేజ్ జరుగుతూ ఉంటుంది. ఇలాగా కొంతమంది ఎగ్గొడతాం, లేకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మొండి బాకీలు ఉంటారు, ఓటీఎస్ అని పెట్టి వాళ్ళంతా కూడా సెటిల్ చేయటము, ఇలా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా ప్రతి బ్యాంకులో ఉండేటువంటి విషయాలే మా బ్యాంకులో కూడా ఉన్నాయి. కానీ వాటిలన్నింటినీ కూడా అధిగమించి అవన్నీ కూడా తగ్గించి అప్కాబ్ని దేశంలోనే అగ్రమగా నిలవడానికి మేము చేయవలసినటువంటి కృషి నిద్రాహారాలు మారి పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో రైతాంగానికి ప్రధానంగా కావాల్సింది యూరియా. ఇవాళ యూరియా కొరతతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అల్లాడిపోయే పరిస్థితి. ప్రభుత్వం ఒక పక్క ప్రయత్నం చేస్తుంది, కేంద్రంతో మాట్లాడుతుంది, తెప్పిస్తుంది. కానీ బ్లాక్లో ఇప్పటికీ కూడా యూరియా పర్టికులర్గా సొసైటీల్లో చాలా జిల్లాలో, మీ పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో కూడా కొన్ని సొసైటీల్లో ఇటీవల కాలంలో 200 లేదా 500 ప్యాక్స్ వస్తే దాంట్లో 200 మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేసేసి మిగిలిన 300 లేదా 150, 200 అట్లా ఇవన్నీ కూడా బ్లాక్లో అమ్ముకునే ప్రయత్నం చాలా సొసైటీలో ప్రస్తుతం అదే కొనసాగుతుంది. మరి రాష్ట్ర చైర్మన్గా మరి మీ నోటీస్కి వచ్చిందా? మీ నోటీస్కి వస్తే సాక్షాత్ సివిల్ సప్లై మంత్రి కూడా చెప్పారు, బ్లాక్లో ఎవరైతే విక్రయాలు చేస్తారో వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టమని చెప్పని అన్నారు. మరి ఈ రోజు వరకు కూడా పీడీ యాక్ట్ పక్కన పెడితే సొసైటీలో యూరియా ఆక్రమణలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? యూరియా కొరతనే కానీ యూరియాలో ఏవేవో జరుగుతున్నాయని చెప్పి మీ పత్రికా సోదరుల ద్వారా మాకు తెలిసిన విషయాలు కానీ మీరు చెప్పినంతటువంటి ఇబ్బంది లేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ముందుగా ఈ యూరియా కొరత గురించి మాట్లాడాలంటే ఒక విషయం రైతులందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది. ఒక యూరియా బస్తా సెంట్రల్ గవర్నమెంట్ కనుక మన స్టేట్కి ఇచ్చేటప్పుడు ఒక యూరియా బస్తా రేటు 2700 రూపాయలు. ఇక్కడ రైతు మనం కొనేటప్పటికి ఇక్కడ రైతుకి 260 నుంచి 270 రూపాయలకి రైతు మార్కెట్లో లభిస్తూ ఉంది. మిగతా 2400 రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సబ్సిడీ మీద ఇస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క బస్తాకి 2400 రూపాయల సబ్సిడీ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం.
300 రూపు యూరియా కనపడినప్పుడు జనరల్గా మన జిల్లాల్లో డెల్టాలో ఉన్న రైతాంగం కానీ అప్లాండ్లో ఉన్న రైతాంగం కానీ మిగతా మందుల కన్నా కూడా యూరియా ఎక్కువ వాడతారు. ఫాస్ఫేట్, సూపర్ఫేట్, గ్రోమోర్ వీటితో పాటు యూరియా ఎక్కువ వాడతారు. అదొక అలవాటు అయింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమైందంటే ఆహారపు మరి ఏదైతే అలవాట్లు కానీ ఆహారం ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, మనం పండించే పంటలో ఎక్కువ పొల్యూషన్ అవుతుందన్న ఉద్దేశంతో యూరియా వాడకాన్ని తగ్గించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించినటువంటి కోటాల్లో కొంత తగ్గించిన మాట వాస్తవం. దీన్ని ప్రజలందరికీ కూడా ఇంకొక విషయం మీ ద్వారా మీరు కూడా ప్రజలకి రైతులకి చెప్పాల్సిన విషయం మిమ్మల్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. లిక్విడ్ వచ్చింది యూరియా, ఇప్పుడంతా కూడా నానో యూరియా అని చెప్పి లిక్విడ్ వచ్చింది. సేమ్ యూరియా బస్తా ఎంత ఉంటుందో 1/2 లీటర్ లిక్విడ్ కూడా అదే కెపాసిటీ. కాకపోతే ఈ 1/2 లీటర్ లిక్విడ్ మనం స్ప్రే చేయాలి. రైతులందరినీ దీని మీద మేము ఎడ్యుకేట్ చేయాలి. రైతులందరినీ కూడా స్ప్రే చేయడానికి మేము తయారు చేయాలి. ఎప్పుడైతే రైతు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అతను బాగా అలవాటు పడినటువంటి 50 కేజీల యూరియాని తన చేతితో తను చల్లుకున్నటువంటి సంతృప్తి ఆయన 1/2 లీటర్ నానో యూరియాలో ఆయన కనపడతలా, రైతు సిద్ధంగా పడతలా. ఎంతోమంది వందల వేల లక్షల లీటర్ల వేళంతా కూడా నానో యూరియా కూడా రెడీగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకాన్ని తగ్గించండి అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మేము కూడా బ్యాంకులా లేకపోతే ప్రభుత్వమా లేదా అధికారులా లేదా రైతుల్లో కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉన్న వీళ్ళందరూ కూడా మనం నానో యూరియాని స్ప్రేని ఉపయోగించాల్సిన దాంట్లో రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ 1-2 చోట్ల ఇనీషియల్లో మీరు చెప్పినట్లు 1-2 చోట్ల ఈ విషయం యూరియా కొరత అనేది వచ్చిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు కొన్ని మా మీద ఏమవుతా ఉన్నామంటే పక్కన తెలంగాణలో మనకన్నా కొంత ఎక్కువ బాగా ఉంది అక్కడ కొరత. అక్కడ వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేసి అక్కడెక్కడో మహబూబ్ నగర్లో ధర్నా చేస్తూ ఉంటే భీమడోల్లో ధర్నా చేశారని చెప్పి ఇక్కడ దాన్ని మార్ఫింగ్ చేసి ఇక్కడ పెట్టేసి లేనిపోని విషయాలు చేయటమే కాక నాకు తెలిసి ఈవేళ మార్నింగ్ కూడా ఒక 10-15 సొసైటీలో ఒక 20 సొసైటీలు నేను ఫోన్ చేసి ఎక్కడైనా కొరత ఉందంటే కొంత ఎక్కడైనా మాకు 200 బస్తాలు మా దగ్గర ఉండాలండి, మా దగ్గర 100 బస్తాలంటే ఈవేళ కూడా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడి 10-15 సొసైటీలకు ఒక్కొక్క లారీ లోడులు కూడా ఈవేళ కూడా పురమాయించిన సందర్భాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో అయితే రైతు మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకొకటి రైతుల వైపు నుంచి కూడా చిన్నగా జరిగే పొరపాటు ఏంటంటే యూరియా కొరత ఉందని ఎప్పుడైతే ఇటువంటి లేనిపోని అపోహలు సోషల్ మీడియాలో ఇవంతా కూడా పరిగెడతా ఉన్నాయో రైతు కూడా ఒక విధమైనటువంటి అభద్రతా భావానికి గురయ్యి అతనికి బస్తా అవసరమైతే 2 బస్తాలు కొని 1 బస్తా ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఇది కూడా తాత్కాలికంగా క్రియేట్ అవుతుంది, ఓహో యూరియా తక్కువ అవుతుందని. దయచేసి రైతులందరూ కూడా అటువంటిది ఏమి లేదు. అవసరమైన ప్రతి యూరియా బస్తా కూడా ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ మరి భాగస్వామ్య పక్షంలో ఉన్నాం. మనం కూడా అక్కడ కీలక పాత్ర, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వారు కానీ మరి కోalition గవర్నమెంట్లో ఉన్నాం. బ్రహ్మాండంగా మనకి రైతులు యూరియా గురించి ఎవ్వరూ కూడా ఏ విధమైన ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, అలాగే కొరత కానీ ఇవన్నీ కూడా కొంతమంది చేసేటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఎంటీవీ ద్వారా నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కూటమి పెద్దలే, నియోజకవర్గాల ఎమ్మెల్యేలే దీనికి కీలక పాత్ర వహిస్తూ వాళ్ళకు అనుచరులకు ఉన్న రైతాంగానికి ఎక్కువ ప్యాకెట్స్ తెచ్చుకునే విధంగా కొన్ని ఒత్తిడి పెంచడం వల్లే మిగిలిన సామాన్య రైతుకి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అనేది ఒక విమర్శ అయితే బయటకు వస్తుంది. 100% కూడా ఇది వాస్తవ మరి దూరం. ఇది ఖచ్చితంగా ఇది అయితే నేను సత్యదూరం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. అయినా మీ సోదరులు చెప్పారు కాబట్టి, పత్రికా సోదరులు చెప్పారు కదా, దాని మీద ఇంకొకసారి వెరిఫై చేసి ఖచ్చితంగా అటువంటి దాంట్లో ఎక్కడైనా ఏదైనా ఉంటే ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా రైతుకు యూరియా సక్రమంగా ఇచ్చేటువంటి ఏర్పాటు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అలాగే అప్కాబ్ ద్వారా మా ప్యాకుల ద్వారా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు జిల్లా పార్టీ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉంగుటూరు నియోజకవర్గానికి. మరి జిల్లా అధ్యక్షులుగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు కానీ మరి ఇటీవల జిల్లా అధ్యక్షుడి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు మీ త్రిసభ్య కమిటీ వచ్చి. దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ వెళ్ళిందా? ఎప్పుడు అధ్యక్షులు మార్చుతారా, లేదంటే ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసే ఆలోచన పార్టీ అధిష్టానం ఏమైనా ఆలోచిస్తుందా? ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నిర్ణయాల మీద ఈ యొక్క జిల్లా కమిటీల నిర్ణయాలు ఉంటాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. మొదటిది. 2, సుమారు ఒక 20 రోజుల క్రితం ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు పెట్టి త్రిసభ్య కమిటీలను అక్కడ పంపించి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఉంటే మీరు పేర్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా మరి అధిష్టానం పరిశీలించి
మేము నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో మన ఏలూరు జిల్లాలో కూడా త్రిసభ్య కమిటీ వచ్చినప్పుడు అందరం మాతో పాటు సుమారు ఒక 10 మంది సోదరులు మాకు గనక అవకాశం ఇస్తే మేమంతా కూడా పార్టీ కష్టపడి పనిచేస్తూ ఉంటాం, మాకు అవకాశం ఇవ్వండి సుమారు 10 మంది సోదరులు ఈ పదవి అడగడం జరిగింది. నాతో పాటు ఎవరు ఏమన్నా ఎంతమంది అడిగినా అందరం కూడా సమర్థులమే, అందరం కూడా పనిచేసేవాళ్ళమే, అందరం కూడా కోఆర్డినేషన్ సమన్వయం చేసుకునేవాళ్ళమే. ఎవరికి పదవి ఇచ్చినా మరి ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసే నిర్ణయమే మా నిర్ణయం, ఆయన అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లా అనగానే గోదావరి జిల్లా అనగానే సామాజిక వర్గాల సమీకరణలు ఎక్కువ నడుస్తుంటాయి. మరి మీరు సీనియర్గా ఒక సామాజిక వర్గానికి నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీరు బాధ్యతలు డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు, ఆప్కాబ్ చైర్మన్గా ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు, ఈ 3 బాధ్యతలు నిర్వర్తించడం మీకు ఇబ్బంది అవుతుందని పార్టీ ఆలోచిస్తుందా, లేదంటే గన్ని గారు ఉండాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? అంటే జనరల్గా ఇటువంటి అన్నీ కూడా కొద్దిగా డీప్గా చెప్పాలంటే మీరు డీసీబీ ఉన్నారు, అప్కాబ్ ఉన్నారంటే అప్కాబ్ చైర్మన్ ఉండాలంటే డీసీబీ చైర్మన్ ఉండాలి, మస్ట్. అది 2 పోస్టులు అనేది డీసీబీ ఉంటేనే అప్కాబ్ అవుతాం, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎంప్లాయిడ్, అది 2 పదవులని నేను అనుకోను. 1 2 నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనో లేకపోతే పార్లమెంటు మరి అధ్యక్షుడిగా నేను ఉన్నాను. మరి నేనున్న కాలంలో కూడా నా లెవెల్ బెస్ట్ అంతా కూడా మేమంతా కూడా సరదాగానే పనిచేసాం, జిల్లా అంతా కూడా కలిసికట్టుగా పనిచేసాం, చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుని పెట్టాం. 7 నియోజకవర్గాలు కూడా అందరూ కూడా మరి సమిష్టి కృషితో పనిచేసి అందరం కూడా మరి ఎమ్మెల్యేలు మేము కానీ కూటమి మరి ఎవరైతే ఉన్నారో జనసేన బీజేపీ కానీ అందరం కూడా కలిసికట్టుగా గెలిచాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయమే మా నిర్ణయం అని ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు అన్నట్టు సామాజిక వర్గాలనో లేకపోతే ఇంకొకటనో ఏ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మా భావన. అలాగని మరొకరికిచ్చిన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయటంలో మట్టుకి ఎటువంటి డోకా ఉండదు. ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఐకమత్యంగా ఉంటుందని చెప్పి ఘంటావాదంగా చెప్పగలను. ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి మీరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి కూటమి పాలన వచ్చి దాదాపుగా 15 నెలలు పూర్తి చేసుకుని 16వ నెలలో కొనసాగుతుంది. విజయోత్సవ సభ కూడా నిర్వహించారు అనంతపురంలో. మరి మీ సొంత కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేకి గన్ని వీరేంద్ర గారికి మధ్య అగాధం పచ్చగడ్డేస్తే మండే పరిస్థితి ఏర్పడిందని కూడా కార్యకర్తలు విపరీతమైన అసంతృప్తి. ఇటు టీడీపీ అనుచరులు, అటు జనసేన పార్టీ అనుచరులు ఏంటంటే మా ఎమ్మెల్యే మేము చెప్పిందే జరగనది వాళ్ళ అనుచరగడం. టీడీపీ అనుచరులు ఏంటంటే కంచుకోట ఉంగుటూరు టీడీపీలో ఇవాళ కార్యకర్తలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. మా ఇన్ఛార్జి గన్ని వీరేంద్ర గారు మంచి వ్యక్తి, మరి ఏమీ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, నాన్ కాంట్రవర్సీ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంగుటూరు నియోజకవర్గంలో ఏర్పడింది జనసేన పార్టీ ద్వారా అనేది ఒక విమర్శ ఉంది. ప్రశ్నతో పాటు సమాధానం కూడా మీరే చెప్పేశారు బ్రదర్. ఒకటి ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో అన్నమాట వాస్తవం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఒకటే మేము కూడా గెలిచి మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాకు కూడా అక్కడక్కడ కూడా సమస్యలు ఉన్నమాట వాస్తవం. అలాగని మా మిత్రపక్షం అయినటువంటి జనసేన ఎమ్మెల్యే ఇక్కడ ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఆయన తరపు నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆయన్ని కానీ, నా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీగా నన్ను కానీ, అలాగే బీజేపీ సోదరులు కానీ ఎవరికైనా సరే మన చిన్న కుటుంబాల్లో వచ్చేటువంటి చిన్న ఇబ్బందులు ఎలాగ ఉంటాయో అలాగే రాజకీయ పార్టీలో కూడా ఇబ్బందులు ఉండే మాట వాస్తవం. కార్యకర్తలు దిగువ స్థాయి శ్రేణుల్లో పనులు చేసేటప్పుడు కొంత విషయాలు గ్యాప్ వస్తున్న మాట కూడా వాస్తవం. అలాగని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎవరు ఏమన్నా సరే కలిసికట్టుగా పనిచేయాల్సిందే, మస్ట్ అండ్ షుడ్గా ముందుకెళ్లాల్సిందే, కూటమి కొనసాగించాల్సిందే అని చెప్పి ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా బీజేపీ పెద్దలకి బీజేపీ వారు కానీ ఎవరైతే ఎవరు ఇబ్బందులు పడినా సరే కలిసికట్టుగా వెళ్ళాలని మా అధినాయకుల యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకేమన్నా నాకు కానీ ధర్మరాజు గారికి కానీ బీజేపీ వాళ్ళకి కానీ ఏమన్నా చిన్నవి ఉన్నా సర్దుకుని పోవడానికి ముందుకు వెళ్తామే తప్ప దీంట్లో ఏదో దెబ్బలాడి మనం వేరే పార్టీకో లేకపోతే ప్రతిపక్షం ఏదో ఉందో వైసీపీ పార్టీకో అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి మీరు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఊహించవసరం లేదు. ధర్మరాజుకి నాకు ఏమన్నా చిన్న కార్యకర్తల వైపు ఏమైనా ఉంటే తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మేమిద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీ మనస్తత్వానికి కలిసి పనిచేయాలనే ఆలోచన మీకున్నప్పటికీ అటువైపు ఎమ్మెల్యే వైపు కూడా వర్గపోరులోనే అనుచరులు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేదంటే రేషన్ కార్డులు కానీ లేదంటే రేషన్ డిస్ట్రిబ్యూషన్ విషయాల్లో కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తే కాదు, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకే పనిచేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అన్ని కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొన్ని సంవత్సరాలుగా
జెండాను మోస్తున్నా కూడా మాకు ఈ అవమానాలు ఉంటూ నియోజకవర్గంలో తప్పడం లేదు అనేది కార్యకర్తలు ఇప్పటికి కూడా మనోవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు మీ దృష్టిలో ఉండి మీరు నన్ను ప్రశ్నించినప్పుడు నేను ముందే చెప్పా, ఖచ్చితంగా అక్కడ కానీ వాళ్ళకి కానీ మాకు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి కూడా. పార్టీల్లో ఎక్కడా కూడా మన నలుగురు కుటుంబ సభ్యులైన మన ఇంట్లోనే ఉంటాయి. అలాగని కనుక నా కార్యకర్తకు చేయలేదని నేను వాళ్ళ కార్యకర్త ఏదో చేయలేదని ఆయనే కనుక మేమిద్దరం కనుక ఘర్షణ లేదా ఇంకోటి వాతావరణం మా ఇద్దరికి పొత్తుకు సరిగ్గా కలగకపోతే నష్టపోయేది రాష్ట్రం. ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సరే ఖచ్చితంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈవేళ మా మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, ఆయన కూడా మాకు ఎంతో సహాయం చేశాడు మా విజయంలో. అలాగని తెలుగుదేశం పార్టీ పెద్దన్న మరి పాత్ర పోషిస్తూ ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మాకేంటంటే జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ తెలుసో తెలియకో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పెద్దన్న పాత్ర తెలుగుదేశం పార్టీ తీసుకుని ఇబ్బందులన్నీ కూడా సరిచేసే దాంట్లో మీరు కొద్దిగా పెద్ద మనిషి తరగా వ్యవహరించండి అని చెప్పి మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ధర్మరాజు గారికి కానీ నాకు కానీ ఉభయ పార్టీల మీద ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూర్చుని మాట్లాడే పరిస్థితి ఉంది తప్ప ఏదో ఆయన పని ఏదో ఆయన నా పని ఏదో నేను చేసుకునే పరిస్థితి లేదు. కలిసికట్టుగా వెళ్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. దీంట్లో ఎవరికి ఏ విధమైనటువంటి సందేహాలు అవసరం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం మెడికల్ కాలేజీల వివాదం నడుస్తుంది. 17 కాలేజీలు వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణం జరిగాయి. కానీ టీడీపీ కూటమి వచ్చి లక్షల కోట్ల రూపాయల అవినీతికి ప్రైవేటైజేషన్ పేరు మీద ఈరోజే ఒక 5 మెడికల్ కాలేజీలకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది దోపిడీ రాజ్యం కూటమిలో నడుస్తుంది. కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీలు కట్టిన నిర్మాణాలను కూడా తీసివేసి వీళ్ళే సొంతగా ఎవరికో దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు రేపంతా కూడా రాష్ట్రంలో ధర్నాలు గిర్నాలు పెద్ద పిలిపించారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేగా సీనియర్ నాయకుడికి ఎలా స్పందిస్తారు? ఈ మెడికల్ కాలేజీ అయినా రాష్ట్రంలో జరిగేటువంటి ఏ వ్యవహారాల మీద అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డికి నాకు ఇచ్చిన అవకాశాన్ని నాకు 39% ఓట్లు ఇచ్చారని చెప్పి ఆయన చెప్తాడు కదా, ఈ 39% ఓట్లు నాకు ఇచ్చారని ఆయన భావించే నాయకుడు అయితే ఈవేళ నుంచే కదా అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీకి వెళ్ళు, నా హయాంలో నేను ఇలా చేశా, మీ హయాంలో మీరేం చేశారని చెప్పు. నువ్వు వర్తమానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేవాడు కదా అసెంబ్లీలో. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఒకవేళ నిజంగా కూడా మేము ఏమన్నా తప్పు చేస్తే అబ్బో జగన్మోహన్ రెడ్డి బాగా చేశారని అనుకుంటారు కదా. అంటే ఈ మెడికల్ కాలేజీ సమస్య అయినా, రైతుల సమస్య అయినా, మరొకటైనా, యూరియా సమస్య అయినా నువ్వు మాట్లాడాల్సినటువంటి వేదిక ఏముంది? మనల్ని గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు 39% నీకు ఓట్లేసి 11 మంది సభ్యులే నీకు ఇచ్చినప్పటికీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానని చెప్పి నువ్వు పనికి మాలిన పంతాలు పట్టుకుని నువ్వు అసెంబ్లీకి ఎగ్గొట్టి నువ్వు కూర్చుంటే నీ మాట ఎవడుంటాడు? మొదటిది ఒకటి. ఉదాహరణకు మీకు ఈ మెడికల్ కాలేజ్ గురించి చెప్పాలంటే ఒక విషయం ఉదాహరణగా చెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ తీసుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ ఈవేళ ఒక నివేదిక విడుదల చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్. ఏంటయ్యా అంటే 83% ఈవేళ కంప్లీట్ అయింది పోలవరం అని చెప్పి. పోలవరానికి శంకుస్థాపన చేసింది ఎవరండి అసలు? టంగుటూరి అంజయ్య గారు. టంగుటూరి అంజయ్య గారు తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఎంతోమంది ఎవరు టంగుటూరి అంజయ్య గారి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మారాడు. తర్వాత ఎవరు భవన వెంకటరామరెడ్డి గారు మారాడు. చెన్నారెడ్డి గారికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కొంతమంది చేశారు. ఎన్టీ రామారావు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారి మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. ఎంతోమంది చీఫ్ మినిస్టర్లు చేశారు. కానీ ఈ 83% కంప్లీషన్లో మేజర్ పార్ట్ ఎవరు చేశారు? ఎస్, టీడీపీ, చంద్రబాబు నాయుడు. మేము గ్రేట్గా ఫీల్ అవుతాం. అవసరం అంతా కూడా ఎక్కడ బడ్జెట్ ఎంత ఏంటి అనేది అన్నీ లెక్కలే. నీ మెడికల్ కాలేజీ కూడా లెక్కలే. ఏలూరులో ఉన్న ఉదాహరణకు ఏలూరులో ఉన్న మెడికల్ కాలేజీ తీసుకుందాం. ఏలూరులో మెడికల్ కాలేజీ అసలు దీనికి ఫస్ట్ శంకుస్థాపన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా ఎన్నికల ముందు? తర్వాత నువ్వు వచ్చి మళ్ళీ దాన్ని మళ్ళా చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ అనే విధంగా మళ్ళా నువ్వు దానికి పెట్టి నీ హయాంలో, నీ 5 సంవత్సరాల హయాంలో నువ్వు పెట్టిన ఖర్చు ఎంత? 80 కోట్లు కూడా పెట్టలే నువ్వు. వేళ దాని ఆ మెడికల్ కాలేజీ ఖర్చు ఎంత? 500 కోట్ల రూపాయలు. ఈవేళ ఆ కాలేజీ పూర్తి చేసి దాన్ని బోర్డు పెట్టి అది స్టార్టింగ్ చేయాలంటే దానికి పెట్టాల్సిన 400 కోట్లు ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పెడతాడా? చంద్రబాబు నాయుడు గారు పెడతాడా? ఎవరు పెట్టినా ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రజలే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రజలే. మరి ఈవేళ నువ్వు 80 కోట్లు పెట్టి అక్కడ అవుట్లైన్స్ ఒకటి పెట్టేసి అక్కడ నీ మాజీ శాసనసభ్యులు నీ నాయకులను పంపేసి నేను పూర్తి చేశానంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకున్నావా? ఎస్, నువ్వు ఒకవేళ మేము తప్పు చేసామని నువ్వు భావిస్తే ప్రజలకంతా కూడా చెప్పిన వాగ్దానాలు కూడా కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదని నువ్వు చెప్పగలగాలనుకుంటే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళు, 11 మందిని మాట్లాడు. ఒకవేళ 11 మంది నీకు అవకాశం లేదనుకో, ఆ మాట నువ్వు చెప్పొచ్చు కదా, నాకు ఈ కూటమి ప్రభుత్వం నాకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పి. అవి ఏమీ లేకుండా
ప్రజలందరినీ కూడా నువ్వంతా వాళ్ళు ఏదో అజ్ఞానులు వాళ్ళకి ఏదో మనం ఏదో సోషల్ మీడియాలో పెట్టేస్తే నమ్మేస్తారని చెప్పుకుంటే ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ప్రైవేటైజేషన్ ఉన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే జీవోలు ఏదైతే అలాట్మెంట్లు ఉన్నాయో అదే జీవోలు అదే అలాట్మెంట్లతో ఈ జీవోలు ఉన్నాయి తప్ప ఎక్కడా ప్రైవేటైజేషనో మరొకటి ఎక్కడా కూడా ఏమీ లేదు. ఎక్కడ చేయాలన్నా ఏం చెప్తామండి, ఇలా 5 సంవత్సరాలను ఒక సంవత్సరంలో డిఎస్సి తీసావా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ 1 ఇయర్ అయినా నువ్వు డిఎస్సి తీసావా? సంవత్సరం 3 నెలలు అయింది. మన 3 నెలల క్రితం అంటే సంవత్సరానికే 16,000 మంది ఇవాళ మనం టీచర్లు వేళ రేపు ఉండాలి, అందరికీ కూడా అపాయింట్మెంట్ పత్రాలు ఇస్తా ఉన్నాం. ఏం చెప్తావు నువ్వు ప్రభుత్వం గురించి? రైతులు కానీ ఏది మాట్లాడు నువ్వు, మేము మాట్లాడడం సిద్ధంగా ఉన్నాం. మేమేం గొడవలు పెట్టుకో, మీతో తిట్టుకోకలా కొట్టుకోకలా అభివృద్ధి మీదే మాట్లాడదాం. ఏ నియోజకవర్గమైనా సరే ఎక్కడైనా సరే. పనులు చేతగాక నీ యొక్క అసమర్థత వల్ల దారుణంగా ఓడిపోయి మళ్ళా రాబోయే రోజుల్లో ఏదో నేను ఒక అపోహల్లో ఉండి ఏదో సినిమాలో సైకో టైప్లా మాట్లాడి మళ్ళీ నేనే వచ్చేస్తానంటే వచ్చేస్తాననుకుంటే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అమాయకులు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా ఈ రాష్ట్రంలో మర్చిపోతారు కూడా, అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. మన జిల్లాకు సంబంధించి మరి మాజీ డిప్యూటీ సీఎం మరి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు ఉన్న ఆళ్ల నాని గారు మరి చంద్రబాబు గారి సమక్షంలో మీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆళ్ల నాని గారు మా పార్టీలో మరి జాయిన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి మనస్ఫూర్తిగా ఆహ్వానించి మరి నేను కానీ బడ్జెట్ సెంటి గారు కానీ మా ఇద్దరి సమక్షంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆళ్ల నాని గారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆళ్ల నాని గారు మరి పెద్ద మనిషి అయినా ఆయన గురించి చెప్పాలంటే విమర్శ కాదు కానీ రిజర్వ్డ్ మనిషి అయినా ఏది అందరిలాగా కాకుండా ఆయన పనేది ఆయన చేసుకుంటా ఎప్పుడు కూడా పబ్లిక్లో మా పార్టీలోకి వచ్చి ఆయన ఏదో డార్క్లో ఉన్నాడని చెప్పడానికి ఏం లేదు. ఇదివరకు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్ద బయట తిరిగే మనిషి ఏం కాదు. కానీ ఆళ్ల నాని గారు వచ్చినటువంటి సందర్భంలో ఆళ్ల నాని గారిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు రాలేదంటే ఏ విధమైన ఎలక్షన్లో జరగలా. ఒక నాయకుడు అవసరం కానీ లేకపోతే ఒక నాయకుడు యొక్క కెపాసిటీ క్యాలిబర్ కానీ చూడాలంటే దానికి సంబంధించినటువంటి ఇష్యూ రాష్ట్రంలో రావాలి. ఈయన ఎన్నికలు అయ్యాక గవర్నమెంట్ అంతా ఫిక్స్ అయిపోయాక వచ్చినటువంటి నాయకుడు ఆళ్ల నాని గారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు కూడా వచ్చారు. రాబోయే రోజుల్లో మొన్ననే మరి లోకల్ బాడీస్ పంచాయతీలు కానీ మరి మండలాలు కానీ ఇవన్నీ కూడా జనవరి ఫిబ్రవరిలో కూడా వచ్చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మేము కూడా చూస్తా ఉన్నాం. అందరం కూడా జీవోలు కూడా ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాగల రోజుల్లో లోకల్ బాడీస్లో కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగేటువంటి ఏ కార్యక్రమంలో కానీ ఆళ్ల నాని గారిని ఎలా ఉపయోగించుకోవాలి, లేదా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలా ఉపయోగించుకోవాలి, మా శాసనసభ్యులు మా మంత్రులు అందరం కూడా కలిసికట్టుగా ఎలా పనిచేయాలి, మా కుటుంబ సభ్యులు కానీ కూటమి కుటుంబ సభ్యులు కానీ ఎలాగ పనిచేయాలనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా రాగల రోజుల్లో దాని మీద కూడా క్లారిటీ నేనే మిమ్మల్ని మరి పిలిచి చెప్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సహజంగా తండ్రి తర్వాత తనయుడు రాజకీయాలు ఏ పార్టీ అయినా నడుస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి 75 ఇయర్స్ ఏజ్లో మరి భవిష్యత్తులో యువ నాయకుడికి ఇప్పటికే రాష్ట్రం అంతా పరిపాలన అంతా నారా లోకేష్ గారి కనుసన్నల్లో నడుస్తుందనేది మీకు తెలుసు, అందరూ తెలుసు. ఇది సభ్య సమాజానికి మొత్తం తెలిసిన విషయం. ఇది భవిష్యత్తులో కీలక బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు. దానికి రాష్ట్రం అంతా కూడా పార్టీలో నాయకులందరూ కూడా ఇప్పటికే తొందర చేస్తున్నారు. లోకేష్ గారిని పెద్దపేటలో కూర్చోబెట్టబోతున్నారు. బాబు గారి సీట్లో లోకేష్ గారు అని ఒక వరవడు కూడా నడుస్తుంది. టీడీపీ నుంచి వస్తున్న వాదనలు ఇవి. మీ నోటీస్కి అలాంటి సమాచారం కానీ లేకపోతే మీకు తెలిసి ఏమైనా ఉందంటారు? మీరు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎవళ్ళ కాళ్ళు వచ్చినప్పుడు మనం ఒకటి పరిశీలిస్తే ఏదో ప్రజల మీద వాళ్ళ కుమారుడనో వాళ్ళ కూతురు అని చెప్పి రుద్దితే వాళ్ళు ఏమి రాలే. ఎవళ్ళ కెపాసిటీని బట్టి ఎవళ్ళ యొక్క లెవెల్ బెస్ట్ వాళ్ళ నాయకత లక్షణాలు నిరూపించుకుంటేనే ఈవేళ ప్రజల్లో అంతా కూడా నిలబడేటువంటి తత్వం ఈవేళ ప్రజల్లో ఉంది. మొదటిది. 2, చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మాకు జాతీయ అధ్యక్షే కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడిగా మరి లోకేష్ గారు ఆయనకు అప్పగించినటువంటి శాఖలో ఈవేళ బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలు కానీ లేకపోతే 24 గంటల తండ్రిని మించిన తనయుడిగా 24 గంటలు కూడా కష్టపడే తత్వంలో కూడా మరి మేమంతా కూడా లోకేష్ గారిని అభిమానిస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారి తర్వాత మేము లోకేష్ బాబు గారిని ఊహించుకుంటాం. లోకేష్ బాబు గారే మా నాయకుడు అనుకుంటాం. లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ అందరూ కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు లోకేష్ గారి నాయకత్వం మేము హ్యాపీగా స్వీకరిస్తాం. మేమంతా సంతోషపడతాం. మా లీడర్ని మేమంతా కూడా గర్వపడతాం మేము లోకేష్ గారికి పక్కన ఇచ్చినప్పుడు. అలాగని లోకేష్ గారిని అంతా కూడా ఎవరో ప్రమోట్ చేసేస్తున్నారు, ఎవరో ఆయనకి ఏదో జనాల మీద రుద్దేస్తున్నారని చెప్పి ఎవరైనంటే అది పూర్తిగా అవాస్తవం. ఈవేళ మీరే చూశారు.
యువగాళం ముందు లోకేష్ బాబు గారు కానీ, యువగాళం తర్వాత లోకేష్ బాబు గారు కానీ, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి లోకేష్ బాబు గారు కానీ, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారు కానీ ఎంత పరిపక్వత వచ్చింది, ఎంత మరి అతను బ్రహ్మాండమైన లీడర్గా తయారయ్యాడో మాతో పాటు మీరు కూడా గమనించినటువంటి సందర్భం ఒకసారి చూస్తే, చంద్రబాబు నాయుడు గారి తర్వాత మా నాయకుడు లోకేష్ బాబు గారు అవుతారంటే మాకు అంతకన్నా సంతోషం ఏమీ లేదు. హృదయపూర్వకంగా మేమంతా కూడా ఆహ్వానిస్తాం, మేము వెల్కమ్ చేస్తాం. అందులో ఎటువంటి సందేహాలు కూడా తావలేదు. అదేమన్నా దగ్గరలో ఉందంటారా ఛాన్స్ ఏమైనా? అది ప్రజల యొక్క నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో లేదా మా కూటమి ప్రభుత్వం ఇది కాదు. ఆయన యొక్క స్టామినా ఆయన యొక్క నిరూపించుకొని ఖచ్చితంగా ఈయన లీడర్షిప్ ఉంటే ఈ రాష్ట్రం అప్పు చెప్పే టైం మనం వచ్చింది, అప్పు చెప్పాలని చెప్పి పెద్దలందరూ భావించినప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు ఆ బాధ్యత స్వీకరిస్తాడు. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనా పరంగా కానీ, అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ, రాజకీయంగా కానీ అనేక విషయాల్లో ముందంజలో ఉందని చెప్పి అన్నారు. మెడికల్ కాలేజీ విషయంలో మరి గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా చూస్తున్నారు. అదేవిధంగా యువనాయకుడు, యువకాలం పేరుతో రాజకీయాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన నారా లోకేష్ గారు మరి భవిష్యత్తు రాజకీయాల్లో ఒక నాయకుడిగా, తండ్రి తర్వాత తనయుడు, మరి గత జాతీయ నాయకులందరూ వారు వారసత్వ రాజకీయాలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడరు, ప్రతి నాయకుడు కూడా నారా లోకేష్ గారిని ఖచ్చితంగా అభిమానిస్తాం, ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా నాయకుడిగా మేము అందరం కూడా ఆశిస్తున్నాం. భవిష్యత్తులో అలా జరగాలని కోరుకున్నాం. ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేయడానికి, నాయకత్వంగా మేము అందరూ పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయి, కానీ అవి స్వల్పం మాత్రమే అని గనివేణుల గారు అంటున్నారు. మరి కార్యకర్తలు అయితే తీవ్ర నిరుత్సాహం, అసంతృప్తులు అయితే ఉన్నాయి. మరి నాయకుడిగా మరి విమర్శలు, ఒకవేళ ఏమైనా విభేదాలు ఉన్నా కూడా బహిరంగంగా చెప్పడానికి ఏ రాజకీయ నాయకుడు ఒప్పుకోరు. కాబట్టి మరి కార్యకర్తల కోసం కొంత వాళ్ళ యొక్క నాయకుడే అగ్రెసివ్గా వెళ్తే, కార్యకర్తలు ఇంకా అగ్రెసివ్గా వెళ్తే పార్టీలు డ్యామేజ్లు ఉంటాయి. పార్టీ అధినేతలు కూడా సర్దుపోయే ధోరణికి ఆలోచిస్తారు. కాబట్టి నాయకుడు సర్దుబాటు దొరకడం వల్ల కార్యకర్తలు సర్దుపోయే పరిస్థితి ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికి కనిపించలే. భవిష్యత్తులో కనిపిస్తుందో చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, MTV, భీమడోలు. కోటి ఆశలతో, వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.